హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చోలే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1 రైస్ కప్ ఆఫ్ చోలే తీసుకుంటున్నాను. నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ డ్రైన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 to 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. వీటితో పాటు 2 బగారా ఆకు, కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక లవంగం, ఒక యాలకులు యాడ్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి అన్నీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ తీసేసాక చోలే కుక్ అయ్యా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ బాగా కుక్ అయింది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 స్మాల్ ఆనియన్స్, ఒక టమాటో అండ్ 3 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. వీటిని పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని 1 to 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి బగారా ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలకులు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ to 8 మినిట్స్ తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే టొమాటో మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, సాల్ట్, చోలే మసాలా ఉంటే చోలే మసాలా అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కుక్ చేయాలి ఒక 3-4 మినిట్స్. దాని తర్వాతకి మనం కుక్ చేసుకున్న చోలేని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక 5 to 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో.
5 మినిట్స్ తర్వాతకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చోలే కర్రీ రెడీ అయిపోయింది. చోలే కర్రీ ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. Please do like, share and subscribe to my channel. Bye bye.